హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గురుటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఏముంటుంది, అసలు ఏం ప్రిన్సిపల్, అతను ఎవరు అన్నది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి మన టాపిక్ ఫారడే లా. సో కాబట్టి ఫారడే అనే వ్యక్తి ఒక సైంటిస్ట్. ఈయన ఫారెన్కి సంబంధించిన వ్యక్తి. సో కాబట్టి ఈయన రెండు ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి మోటార్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి జనరేటింగ్ ప్రిన్సిపల్. సో కాబట్టి సింపుల్గా ఫారడే అనే వ్యక్తి 2 లాస్ చెప్పాడు. ఒకటి వచ్చేసి సో కాబట్టి మన టాపిక్ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా ఒకటి మోటార్ ప్రిన్సిపల్, ఇంకోటి జనరేటర్ ప్రిన్సిపల్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ ప్రిన్సిపల్ ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పేది మోటార్ ప్రిన్సిపల్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను దాన్ని ప్రాక్టికల్గా చూపించాను. సో కాబట్టి చూపిస్తాను కూడా. మోటార్ ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వెన్ ఎవర్ ఏ current carrying conductor placed in a magnetic field it develops a torque. ఇట్ డెవలప్స్ ఏ ఫోర్స్ అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, టార్క్ అయినా ఫోర్స్ అయినా ఏదైనా పర్లేదు. సో కాబట్టి మన యొక్క ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్, లేకపోతే ఇట్ డెవలప్స్ ఏ ఫోర్స్. అంటే ఏంటంటే కనుక ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నార్త్, ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకుంటే, నా మ్యాగ్నెట్ అనుకుంటే ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. సో కాబట్టి ఆల్వేస్ మనకు తెలుసు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇమాజినరీ లైన్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి. సో కాబట్టి నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అండ్ నేను ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని, సింపుల్ చెప్పాలంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని కన్నా ఒక బాక్స్ టైప్లో కానీ లేకపోతే ఏదో విధంగా ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే సింపుల్ లూప్ జనరేటర్ లాగా చెప్పాలి అనుకుంటే కన్నా దానిలో ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి దీనికి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దానికి డీసీ సప్లై ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్, అది ఒక డీసీ మోటార్ అవుతుంది. అదే కన్నా నేను ఒక ఏసీ సప్లై ఇస్తే కన్నా ఏసీ మోటార్ అవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఓ బ్యాటరీ సప్లై ఇస్తున్నా, ఎందుకంటే నా ప్రిన్సిపల్ ప్రకారంగా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉండాలి. మనం సప్లై ఇవ్వకపోతే ఇది కండక్టర్ అవుతుంది కానీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అవ్వదు. సో కాబట్టి నేను నా ప్రిన్సిపల్ ప్రకారంగా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని, సో కాబట్టి కరెంట్ క్యారింగ్ కాబట్టి నేను డీసీ సప్లై ఇస్తున్నా. కరెంట్ని క్యారీ చేసే కండక్టర్ అప్పుడు డీసీ సప్లై ఫ్లో అవుతుంది. అంటే ఇలా వచ్చిన సప్లై ఇలా వెళ్ళి ఇలా నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ బ్యాటరీకి. సో కాబట్టి దీంతో నేను సప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే సప్లై అనేది ఇలా ఫ్లో అవుతుంది. అప్పుడు అంటే ఏంటంటే ఈ కండక్టర్ అనేది, ఇది నా యొక్క కండక్టర్ అనేది కరెంట్ని క్యారీ చేసి, సో కాబట్టి ఈ విధంగా వెళ్ళిన సప్లై ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి కరెంట్ని క్యారీ చేస్తుంది కాబట్టి ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని నేను మ్యాగ్నెట్ లోపల పెట్టాను కాబట్టి ఈ కరెంటు ఫ్లో అయినప్పుడు, అంటే ఈ ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అంటే మనం కండక్టర్కి ఇచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేసినప్పుడు ఆ ఫ్లక్స్ అండ్ మెయిన్ ఫీల్డ్ అంటే నా యొక్క మ్యాగ్నెట్స్. సో కాబట్టి ఈ మ్యాగ్నెట్లోని ఫ్లక్స్ అండ్ కండక్టర్లో ప్రొడ్యూస్ అయినప్పుడు కండక్టర్ యొక్క ఫ్లక్స్ కట్టింగ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో కాబట్టి ఈ విధంగా ఉండేది కాస్త అది తిరుగుతుంది. రెండు ఫ్లక్స్లు కట్టింగ్ అనేది జరిగినప్పుడు ఈ విధంగానే తిరుగుతుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మోటార్ ప్రిన్సిపల్. సో కాబట్టి ఇది. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇది జనరల్గా థియరీ ప్రకారంగా చెప్పాను, నేను ప్రాక్టికల్గా చేశాను. సో కాబట్టి ఆడ ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి కాబట్టి, సో కాబట్టి నేను ఏం చేశానంటే ఒక రింగ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రింగ్ మ్యాగ్నెట్ అనుకుంటే మధ్యలో రింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇదే ప్రొజెక్ట్ అవుతూ ఇక్కడ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది నా రింగ్ మ్యాగ్నెట్.
సింపుల్గా చెప్తున్నాను. ఇది నా యొక్క రింగ్ మ్యాగ్నెట్కి మనకి తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఫ్లక్స్ అనేది నార్త్ నుండి సౌత్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ మ్యాగ్నెట్లో పైనుంచి కిందికి ఫ్లక్స్, దాని చుట్టూరు అంటే దీని చుట్టూరు ఫీల్డ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఫ్లక్స్ అనేది దీని నుంచి డిసిపేట్ అవుతుంది. డిసిపేట్ అవ్వడం అంటే ఏంటంటే దాని చుట్టూరు ఫ్లక్స్ అనేది బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా యొక్క రింగ్ మ్యాగ్నెట్ అనుకుంటే దీని చుట్టూరు ఫ్లక్స్ లోపల నుంచి బయటికి దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇప్పుడు, కానీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక కండక్టర్ని తీసుకొని ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే ఒక కండక్టర్ని తీసుకొని దాన్ని నేను ఏం చేశానంటే ఒక సర్కిల్ షేప్లో ఒక నెంబర్ ఆఫ్ టర్న్స్ని చుట్టి ఒక వైర్ తీసుకున్నాను. ఈ వైర్ని ఒక రౌండ్గా చుట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా. సో కాబట్టి ఇలా వచ్చిన సప్లై ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగి మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ నేను చుట్టాను దాన్ని. నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టి ఒక ఎండ్ నా యొక్క ఫస్ట్ ఎండ్ ఇది అండ్ నా యొక్క సెకండ్ ఎండ్ ఇది. సింపుల్ చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎండ్, ఇంకొకటి నా యొక్క నెగిటివ్ ఎండ్. సో కాబట్టి ఇది నా యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్. నేను ఏం చేశానంటే దీనికి డీసీ సప్లై ఇచ్చాను. ఆల్రెడీ చెప్పాను, డీసీ సప్లై ఇస్తే అది డీసీ మోటార్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏసీ సప్లై ఇస్తే అది ఏసీ మోటార్ అవుతుంది. సో కాబట్టి ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని నేను ఇప్పుడు ఏం చేశాను అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను. అది ఏ విధంగా అనేది ఏంటంటే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కాబట్టి అంటే ఏంటంటే నా యొక్క కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక కాయిల్ తీసుకున్నాను. సో కాబట్టి కాయిల్కి మనకు తెలిసిన దాని ప్రకారంగా ఒక పాజిటివ్ ఎండ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఎండ్ ఉంటుంది. దీన్ని నేను ఏం చేశానంటే ఒక సేఫ్టీ పిన్స్, ఒక మనకు డ్రెస్సెస్కి పెట్టుకుంటాం కదండి ఫ్రెండ్స్, అది ఏంటంటే సేఫ్టీ పిన్సెస్ అంటాము. సో కాబట్టి సేఫ్టీ పిన్సెస్కి పెట్టాను నేను. సో కాబట్టి సేఫ్టీ పిన్స్లో పైన హోల్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఈ విధంగా ఉంటుంది సేఫ్టీ పిన్స్ని. ఒకటేమో ఆ సేఫ్టీ పిన్ హోల్లో పెట్టాను, ఇంకోటి వచ్చి సేమ్ ఈ విధంగానే ఇంకోటి సేఫ్టీ పిన్ ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ ఈ హోల్లో ఇంకో కండక్టర్ అనేది ప్లేస్ చేశాను. ఎందుకు అనుకుంటే కన్నా నాది కండక్టర్ అనేది రొటేటింగ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే కాన్స్టెంట్ కాకుండా వేరియబుల్. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, నా యొక్క కండక్టర్ ఇది, ఈ నుంచి ఇక్కడ వరకు కండక్టర్ అనేది రొటేటింగ్ అవుతుంది. ఎందుకంటే ఫోర్స్ అనేది చెప్పాను కాబట్టి కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. కాబట్టి నేను ఒక కాన్స్టెంట్ కాకుండా ఒక వేరియబుల్ పెట్టాను. ఆ వేరియబుల్ ఇది సేఫ్టీ పిన్స్ హోల్ ఉంటుంది. సేఫ్టీ పిన్స్ అనేది ఇటుపక్క ఒకటి, అంటే సింపుల్ చెప్పంటే ఒక పిన్స్ ఈ పక్క ఒకటి. ఇది ఐరన్తో మేడ్ చేసి ఉంటారు కాబట్టి ఇది కూడా కరెంట్ సప్లైని ఈజీగా తీసుకుంటుంది. సో కాబట్టి నేను ఏం చేశానంటే దీనికి ఒక కాపర్ వైర్ అనేది పెట్టాను అండ్ దీనికి ఇంకో కాపర్ వైర్, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక వైర్ అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్కి నేను సప్లై ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక సేఫ్టీ పిన్ అంటే ఒక ఎడ్జ్ని ఇంకొక ఎడ్జ్ని ఇంకొకటి ఇచ్చి నేను ఏం చేశానంటే ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్, సింపుల్ చెప్పాలంటే ఒక బ్యాటరీకి సప్లై ఇచ్చాను నేను. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి సప్లై వచ్చింది కాస్త సేఫ్టీ పిన్కి వెళ్తుంది, సేఫ్టీ నుంచి కండక్టర్కి వెళ్తుంది, కండక్టర్ నుంచి రొటేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. రొటేట్ అయ్యి దీని మధ్యలో చాలా టర్న్స్ ఉంటాయి కాబట్టి ఈ పక్క నుంచి వచ్చిన సప్లై ఇలా వెళ్తుంది. ఇలా నుంచి మళ్ళీ సేఫ్టీ పిన్ నుంచి మళ్ళీ నెగిటివ్ పాయింట్కి వెళ్తుంది. సో కాబట్టి కరెంట్ని క్యారీ చేస్తుంది. అండ్ చూస్తే కన్నా ఇది నా యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్. యాక్చువల్గా అయితే ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ వాడతారు, బట్ కానీ నేనేం చేస్తున్నా అంటే ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ వాడాను. సో కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లక్స్ అనేది అంటే నార్త్ పోల్ నుంచి దీని దగ్గర నేను ఫీల్డ్లో ప్లేస్ చేశాను. సో కాబట్టి ఈ కండక్టర్ అనేది నేను సేఫ్టీ పిన్స్కి పక్కన పెట్టి మ్యాగ్నెట్కి ఈ కండక్టర్ అనేది దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే దీంట్లో ఫ్లక్స్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో రెండు ఫ్లక్స్ కటింగ్ అనేది జరిగి ఈ కండక్టర్ని రొటేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఈ ఫ్లిప్ అనేది తిరుగుతూ ఉంటుంది, ఈ రౌండ్ డిస్క్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే అదే కదండి ఫ్రెండ్స్ మన యొక్క ప్రిన్సిపల్. వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఫోర్స్ తిరిగింది. సో కాబట్టి ఇదే నా యొక్క మోటార్ ప్రిన్సిపల్ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ డెమో నేను చూపిస్తాను చూడండి.
సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా మోటార్ ప్రిన్సిపల్, దాని యొక్క ఆపరేషను. సో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.